సీతారామ కళ్యాణానికి చూద్దాం రారండోయ్! అదేవిధంగా సుధీర్ అన్న ఈ సీతారామ కళ్యాణం రోజైతే సుధీర్ అన్న అండ్ యాంకర్ రష్మి గారైతే దంపతులకైతే కూర్చోబోతున్నారనైతే సోషల్ మీడియాలో అయితే ఎన్నో వార్తలైతే చెక్కలు కొడుతున్నాయి. సుధీర్ అన్న అండ్ యాంకర్ రష్మి గారు వీళ్ళిద్దరికీ దేవుళ్ళ మీద ఎంత భక్తి ఉన్నదో కూడా అయితే మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఇది ఏమైనా ఈ సీతారామ కళ్యాణానికి అయితే మీరందరైతే అందరినైతే విజిట్ అయితే చేస్తున్నాడంట సుధీర్ అన్న అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే వీళ్ళైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు సీతారామ కళ్యాణం రోజైతే దంపతులుగా కూర్చోబోతున్నారో కూడా అయితే చెక్ చేసుకోండి వీళ్ళైతే. ఇక ఏదేమైనా సుధీర్ అన్న అండ్ యాంకర్ రష్మి గారు అంటూ సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులు అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసితే బుల్లితెర మీదే కాకుండా ఇటు వెండి తెర మీద ఎంతో స్టార్ ఇమేజ్ని కూడా అయితే సంపాదించుకున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. వీళ్ళిద్దరూ కలిసితే ఏ రోజు పెళ్లి చేసుకుందామన్నా ఏదో ఒక అడ్డంకి అయితే వస్తుందని అయితే సుధీర్ అన్న అండ్ యాంకర్ రష్మి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ విషయాలు ఎంతవరకు నిజమో ఎంతవరకు ఫేకో కూడా అయితే ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిందే. మీరు కనుక నిజంగా సుధీర్ అన్న అండ్ యాంకర్ రష్మి గారి యొక్క ఫ్యాన్స్ కనుక అయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి.